ఆపదలో ఉన్నావా ఇప్పుడు? కానీ ఆపదలో దేవునికి మొరపెట్టు. నేను ఇంత నీతి కలిగి ఉన్నాను, నాకెందుకు ఆపదలు వస్తున్నాయి అనుకోమాక. నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కానీ వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాను, తప్పిస్తాను అని వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కొనకడు, నిద్రపోడు అంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలములో నేను నీకు తోడయ్యుండి నిన్ను కాపాడుతాను అంటాడు. అగ్నిగుండాన్ని ఆర్పలేదు, అగ్నిగుండములో తోడుగా ఉన్నాడు. సింహాలను చంపలేదు, సింహాలను నోళ్ళు ఊపించాడు. అదే దేవుడు చేసే పని. అంతమంది నువ్వేమనుకున్నావంటే నా చుట్టూ ఉన్నటువంటి సింహాలని చస్తే బాగుండు, ఇవన్నీ పోతే బాగుండు. అట్లా చేయడు. ఎప్పుడు నువ్వు రాటి తేలాలి, స్తోత్రం చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల్లో నువ్వు రాటి తేలాలి. డబ్బు విలువ నీకు తెలియాలి. అర్థమవుతుందా? డబ్బులు ఉన్నప్పుడు కట్ల పీకేసావు కదా. ఇప్పుడు డబ్బు విలువ నీకు తెలియాలి, రూపాయి విలువ కూడా నీకు తెలియాలి, మనుషుల విలువ నీకు తెలియాలి, మనుషులు ఎలాంటి వారో నీకు తెలియాలి. ఇవన్నీ కూడా నీకు పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రభు దగ్గరుండి. అందుకని ఆయన చేసిన ఏ శుభవాగ్దానములు కూడా ఒకటైనా తప్పిపోలేదు.